నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు. పలు ప్రాంతాల్లో నివాళులర్పించిన ప్రముఖులు. బీజేపీ గాంధీని విలన్ చేసే ప్రయత్నం చేస్తోంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో ఎమ్మెల్యే కవ్వంపల్లి. నరకయాతన అనుభవిస్తున్న అన్నపూర్ణ కాంప్లెక్స్ వాసులు. చెత్త చెదారంతో వ్యాపారాలు కొనసాగడం లేదని ఆవేదన. కొనసాగుతున్న కొత్త జయపాల్ రెడ్డి అన్నప్రసాదం. కొండగట్టుకు వెళ్లే స్వాములకు భోజన వసతి. ఇక వార్తలోని వివరాలు. నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ బాటలో నడుస్తూ పలువురు ఆదర్శంగా నిలవాలని వక్తలు సూచించారు. ఎస్సీ వర్గీకరణ, భూభారతి చట్టాలు అంబేద్కర్ జయంతి రోజున అమలు కావడం సంతోషకరమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ ఆలోచన విధానమే మనకు ప్రాథమిక హక్కులను కల్పించిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. రిజర్వేషన్లు అందించిన మహనీయుడని కొనియాడారు. 30 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని, ఈ చట్టాన్ని మహనీయుని జయంతి రోజున అమలు చేసుకుంటున్నామని తెలిపారు. అలాగే భూభారతి పోర్టల్ ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వంలో ధరణి పేరిట అవకతవకలు అయ్యాయని గుర్తు చేశారు. ఇందుకు గాను రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు ద్వారా అణగారిన వర్గాల విద్యార్థులు ఉద్యోగాలు పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, పోలీస్ కమిషనర్ గౌసాలం, అధికారులు, మాలా మాదిగ సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ జిల్లాలో ఈరోజు ఘనంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. చాలామంది అణగారిన వర్గాలు, దళితులు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు అందరూ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ యొక్క ఆలోచన మనకు కలిగించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయన ఎంతో పోరాటం చేసి ఈరోజు చేస్తారు. దళితులకు సపరేట్ నియోజకవర్గం కాకుండా దళితులకు ఓటు హక్కుతో సహా అన్ని రిజర్వేషన్లను కల్పించినటువంటి మహనీయుడు. ఆయనను స్మరించుకొని ఈరోజు పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాత్ముని గురించి చెప్పడానికి మాకు వీలున్నది కాబట్టి మేము తప్పకుండా సభలో తెలియజేస్తామని సెలవు తీసుకుంటాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అలుగునూరు చౌరస్తాలో గల మండల కాంగ్రెస్ నాయకులతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన బాటలో నడుస్తూ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి శ్రీనివాసరావు, అలుగునూరు డివిజన్ అధ్యక్షులు రమేష్, మండల అధ్యక్షులు బండారి రమేష్, గోపు మల్లారెడ్డి, కాల్వ సప్న మల్లేశం, చిందం కిష్టయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం ఉన్నది. వీరందరూ కూడా భారీ సంఖ్యలో, అధిక సంఖ్యలో ఒక మహానుభావుడు, ఈ దేశానికి దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి, అందరికీ మాట్లాడే హక్కును కల్పించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అవి ఈరోజు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి
అంబేద్కర్ గారు ఆయన ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా అంగూర్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన మధ్యలో ఉండేటట్టు చేస్తాం. మరి దానికి ఈరోజు అందరం కూడా ఘన నివాళులు అర్పిస్తూ పూలమాలలు వేస్తామని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. బెజ్జంకి మండల కేంద్రంతో పాటు గుండారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫ్రీజింగ్ చేసిన దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని రసమయి డిమాండ్ చేశారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. 3 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షలు అందజేస్తామని చెప్పారని, వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ఆదుకోవాలని కోరారు. మండల కేంద్రంలోని అరుంధతి కళ్యాణ మండపం పూర్తి చేయడానికి 50 లక్షల రూపాయలను కేటాయించి మండపాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో అత్యధికంగా 73 అంబేద్కర్ విగ్రహాలను ప్రారంభించామని గుర్తు చేశారు. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని సాధించుకుందామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, చిన్న రాష్ట్రాల ప్రదాత, చిన్న రాష్ట్రాలతోనే భారతదేశము అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆనాడే ఆలోచించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరణకు పునాది వేసినటువంటి మహనీయుడు తెలంగాణ రాష్ట్ర దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ బెజ్జంకిలో 2 దేవుళ్ళ జాతర జరుగుతూ ఉన్నది. ఒకటి లక్ష్మీనరసింహస్వామి జాతర జరుగుతూ ఉంటే బెజ్జంకిలో అంబేద్కర్ అనే దేవుడి జాతర జరగడం అనేది చాలా అదృష్టంగా మేము భావించుకుంటూ ఉంటున్నాము. అలాగే అంబేద్కర్ను స్ఫూర్తిని చాటే విధంగా ఇప్పటికే చాలా గ్రామాలలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా వారి స్ఫూర్తి, వారి పేరు ప్రతి గ్రామంలో కనబడాలి. దళిత అభ్యున్నతికి ఒక చైతన్యలాగా, గ్రంథాలయగా అంబేద్కర్ అభయాసం పేరిట దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇస్తా అని చెప్పినారు. సరే 6 గ్యారంటీ లాగా 12 లక్షలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వచ్చిన దళిత బంధు రూపాయలన్నా తక్షణమే విడుదల చేయాలి, దానికి చొరవ తీసుకోవాలి కోరుతా. కరీంనగర్ బొమ్మకల్లో అంబేద్కర్ 134వ జయంత్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాజ్పేయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా బొమ్మకాల్ నుండి ఇటీవల పోలీసు ఉద్యోగాలు పొందిన వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. మహిళలకు సమాన హక్కుతో చదువులో, ఇతర రంగాలలో సమాన హక్కు అంబేద్కర్ ద్వారానే లభించిందని చాహద్ బాజ్పేయి అన్నారు. ఆయన సేవలను భవిష్యత్ తరాలకు చెప్పాలని సూచించారు. బొమ్మకల్లో 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ బొమ్మకల్ కమిటీ చైర్మన్ జక్కినపల్లి శంకర్ అన్నారు. అంటరానితనాన్ని రూపుమాపడంలో అంబేద్కర్ కృషి మర్చిపోలేనిదని కొనియాడారు. అంబేద్కర్ కేవలం దళిత వర్గానికే కాకుండా సామాజిక వర్గాలకు కూడా సమాన హక్కులు సాధించి పెట్టారని సముద్రాల అజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, రామ్రెడ్డి, దాడి సుధాకర్, గోష్కి శంకర్, జక్కినపల్లి ఆంజనేయులు, గాలిపల్లి శ్రీనివాస్, చిందం మల్లయ్య, శెట్టి జగన్ పాల్గొన్నారు. అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ జయంతి. సో అంబేద్కర్ చేసిన వర్క్ ఒకసారితో మనకు వి షుడ్ రిమెంబర్ ఆయన మన కోసం ఏమేం చేసి వెళ్ళారు. మామూలుగా మనకు అందరికీ అదే ఒకటి గుర్తుంటుంది కి ఆయన వల్ల దళిత్ కోసం చాలా చేసినారు, కానీ మాత్రమే దళిత్స్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కోసం కాదు, ఆయన వేరే కూడా చాలా మనకు చేసి వెళ్ళిపోయినారు. మహిళల కోసం ఒకటి హిందూయిజంలో ఎంత రిఫార్మ్ కోసం హిందూ కోడ్ బిల్ ఒకటి, ఎప్పుడు కూడా మహిళలకి బరాబర్ హక్కు, సమాన హక్కు లేదు. ఆయన వల్లనే మహిళలకి సమాన హక్కు వచ్చింది. ఈరోజు బొమ్మకల్ గ్రామంలో అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవ కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి నగర మున్సిపల్ కమిషనర్ గారు మరియు బొమ్మకల్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు మరి కొందరు ముఖ్య అతిథులు విచ్చేసినారు. అంబేద్కర్ ఆలోచన విధానం మీదకెళ్ళి మరి మా యొక్క దళిత జాతి అంతా మేము ఆయన ఆలోచన విధానం మీదకెళ్ళి నడుస్తూ అంటరానితనాన్ని గురించి మరి అస్పృశ్యత నివారణ గురించి మా కమిటీ తరఫున అందరం మేము పోరాటం చేస్తున్నాము. ఈరోజు మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి బొమ్మకల్ డివిజన్లో గౌరవనీయులు
మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని మహనీయులు అంబేద్కర్ మన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అలాగే ఇక్కడ తన 134వ జయంతిని పురస్కరించుకొని మహనీయులు అంబేద్కర్ గారు కేవలం ఒక దళిత వర్గానికి మాత్రమే మరి ఒక దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తను ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో హక్కులు అధికారాలు కల్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మనం ప్రతి సంవత్సరం మన ఇంట్లో మన పిల్లల బర్త్డే అయితే ఏ విధంగా బ్రహ్మాండంగా జరుపుకుంటామో అంతకు 10 రెట్లు ఉత్సాహంగా మరి మన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే ఆ మహనీయులు ఎంత గొప్పవారో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. మరి అలాంటి మహనీయుల యొక్క అతని అడుగు జాడలలో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా అందుకోసం వారిని ఒకసారి స్మరణ చేసుకోవడానికి ఈ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. అంటరానితనం, సామాజిక వివక్షతకు గురి అవుతున్న వర్గాలకు సమాన వాటా కోసం, సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్తపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ముందు చూపుతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గెర్రోళ్ల మల్లేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు జమీలుద్దీన్, కొత్తపల్లి ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోవడం అవసరం. ఇవాళ మనం చూస్తే చిన్నప్పుడు ఎన్నో అవమానాలకి మరి తను గురి అయిపోవాలనుకున్నాడు. పేదరికంలో ఉండి కూడా మరి భారతదేశంలో విద్యాధికులలో మరి ఆయన టాప్ 10లో ఉన్నాడు అనుకోవచ్చు. ఆ రోజుల్లో కూడా మరి అణగారిన వర్గాల నుంచి, పేద కుటుంబం నుంచి విదేశాలకు వెళ్ళుకొని మరి అత్యధిక చదువుకొని మరి అన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకొని ప్రపంచంలో ఎవరిని అడిగినా మీ దేశంలో ఉన్న అంబేద్కర్ అంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని మిగతా దేశాల వాళ్ళు మన వాళ్ళకు గుర్తు చేసుకునే అంత గొప్పవాడు అంబేద్కర్. మరి ఆయన నిజానికి రాజ్యాంగం ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా మరి మనం అందరం మరి హ్యాపీగా ఉన్నాము అంటే ఆయన ఎంత ఆలోచనతోటి రాజ్యాంగాన్ని రాసి ఉన్నారు. మరి అందులో భాగస్వామ్యం ఉన్నారు. మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన అడుగు జాడల్లో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండడం అంబేద్కర్ కోరుకున్నది ఏంది, మనం అందరం కూడా ఆనందంగా ఉండాలి, కలిసిమెలిసి జీవించుకోవాలి. కొంచెం డెవలప్ అయిన వాళ్ళు, డెవలప్ కాని వాళ్ళకు చేయుత. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అందరివాడని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని టీఎన్జీఓ భవన్లో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే బాగా చదువుకోవడమే మార్గమని చెప్పారు. అందరికీ విద్య అందుబాటులో ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారని అన్నారు. సమాజంలో నోరులోని మేకలను మాత్రమే బలి ఇస్తారని, గర్జించే సింహాలను ఎవరూ బలి చేయరని, అందుకే అందరూ విజ్ఞానవంతులు కావాలని అంబేద్కర్ బలంగా కోరుకునేవారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు మేడిపల్లి కాళీచరణ్, కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, కేంద్ర సంఘ నాయకులు నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మిందర్ సింగ్, టీఎన్జీఓస్ సంఘం పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి, టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, डॉक्टर बी.आर. अंबेडकर गारी आशयाలను
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు దోహదపడిందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్షంకర్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి చల్లా హర్షంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. నేటి యువతకు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. భారతదేశ యువత మేధోశక్తి ద్వారా ప్రపంచంలోనే భారతదేశాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతుందన్న వారి మాటలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, బండారి వేణు, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు షౌకత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడేదంటేనే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచిన మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేయబట్టే ఇలా తెలంగాణ ఏర్పడ్డది. ఏర్పడ్డ తెలంగాణను అభివృద్ధి సాధ్యం చేసుకున్నామంటే వారి ఆ రోజు వేసిన బాటలే ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా జీవితంలో మనం అందరం జీవిస్తున్నాం. మరి ఇవాళ భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించే విధంగా అందరం కూడా యువత పెద్ద ఎత్తున మరి వారి ఆశయాలను కొనసాగించవలసిన అవసరం ఉంది. 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా 4వ డివిజన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ భవనం వద్ద ఆయన విగ్రహానికి ఎంఐఎం మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, 4వ డివిజన్ మాజీ ఎంఐఎం కో కార్పొరేటర్ అలీ రజాక్లు హాజరై పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ నుజత్ అలీ ఆధ్వర్యంలో పలువురు డప్పు కళాకారులకు డప్పులు పంపిణీ చేశారు. అంబేద్కర్ బాటలో ప్రతి ఒక్క యువత నడవాలని సూచించారు. అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీతో పాటు మాజీ కార్పొరేటర్ నుజత్ అలీ, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఎలబోదారం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తప్పట్ల కొమ్రయ్య, ఉపాధ్యక్షులు రమేష్, బి సురేష్, బుచ్చల మల్లేశం, బుచ్చల కొమ్రయ్య, తప్పట్ల విఠల్, తప్పట్ల ధర్మయ్య, బి శ్రీనివాస్, బి సురేష్, బి అజయ్, కరివేద వేణుమాధవరెడ్డి, వేల్పుల శ్రీనివాస్, చల్లా లింగారెడ్డి, ఓలం సుధాకర్ రెడ్డి, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు, నాయకులు తమ్మనవేని రాములు, ఎలుక రాజు, ల్యాగల వెంకటరెడ్డి, బాపురెడ్డి, దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జక్కనపల్లి సత్తయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జక్కనపల్లి సత్తయ్యను శాలువాతో సత్కరించారు. రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ మనతోనే ఉంటారని జక్కనపల్లి సత్తయ్య అన్నారు. రాజ్యాంగ సృష్టికర్త ఆయన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి వేణు, అక్కనపల్లి లక్ష్మణ్, రాజ్ కుమార్, శ్రీనివాస్, హరీష్, కొమ్రయ్య, పరశురాములు, గొట్టె పరిచయ, చింటూ పాల్గొన్నారు.
ప్రపంచ మానవీయ రాజకీయాలను ప్రభావితం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు, అన్నారం, లలితాపూర్, వెల్ది, చెంజర్ల, ఊటూర్, పచ్చనూర్, కొండపల్కల, రంగపేట తదితర గ్రామాలలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మానకొండూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బాబాసాహెబ్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఖాదరగూడెం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ నినాదాలతో యువత హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కీర్తిని గడించారని అన్నారు. ఈయన సాధించి పెట్టిన సంక్షేమ ఫలాలను దేశ ప్రజలందరూ అనుభవిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ అందరివాడు, ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో సంబంధించిన వ్యక్తి కాదని, అతను రచించిన రాజ్యాంగంతోనే దేశం నడుస్తుందన్నారు. మనం కళ్లతో చూసిన దేవుడు అంబేద్కర్ అని కొనియాడారు. బీజేపీ పార్టీకి 400 ఎంపీ సీట్లు వచ్చినట్లయితే భారత రాజ్యాంగాన్ని రద్దుపరుస్తామని, ప్రాథమిక హక్కులను కాలరాస్తామని బీజేపీ అనడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి హక్కు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, కంది రాజిరెడ్డి, సెంట్రల్ సెన్స్ ఆఫ్ బోర్డు మెంబర్ రంగు భాస్కరాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, దళిత సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ను దండ వేయడం, కొలుచుకోవడం, ఆయన ఘననివాళులు అర్పించడం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషం. ఆయన ఏదైతే చేసినాడో రాబోయే తరాని కోసం తప్పకుండా మనం ఈ కార్యక్రమాలను కొనసాగించాలి. ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ముందుకు భావి తరాలకు తెలియజేసే విధంగా తీసుకెళ్ళాలి. మనందరం కూడా కృషి చేయాలి. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఈరోజు ఈ ప్రభుత్వాలు ఏదైతే కేంద్రంలో ఉన్నదో ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు రద్దుపరుస్తామని ప్రాథమిక హక్కులను కాలరాస్తూ నానా విధాలుగా భారతదేశంలో ఒక అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ వ్యతిరేక పాలన కొనసాగుతా ఉన్నది. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీని బీజేపీ ప్రభుత్వం విలన్గా చూపెడుతోందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా 8వ డివిజన్ అలుగునూరులో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు తమ్మనవేని రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కొనసాగింది. ఎమ్మెల్యే కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై చౌరస్తాలో కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేశారు. ప్రపంచమంతా గాంధీజీని మహాత్ముడని కొలిస్తే దేశంలో మాత్రం బీజేపీ అతడిని దుర్మార్గుడిగా చిత్రీకరిస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సామాన్యులకు హక్కులు కల్పించిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటూ అవమానిస్తుందన్నారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పారు. మహాత్ములను అవమానిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు బండారి రమేష్, గోపు మల్లారెడ్డి, కంది లక్ష్మీనారాయణ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు కాల్వ స్వప్న, మల్లేశం, ఎస్ఎల్ గౌడ్, అట్ల అనిల్, చిందం కిష్టయ్య, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, తొర్తి అరవింద్, మహిళలు, యువకులు పాల్గొన్నారు. జై సంవిధాన్ కార్యక్రమము 75 ఏళ్ళైంది మన యొక్క రాజ్యాంగాన్ని రచించి. ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడుగా ఉంటూ ఎవరికి కూడా సమాన హక్కులు లేకుండా ఉండే ఎన్నో హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూలనాడుతూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితో, ఒక కుట్రతో ఈరోజు ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దాన్ని మనం తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో ఈసారి 400 ఇప్పించండి, రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అంబేద్కర్ గురించి జై భీమ్ అని పార్లమెంట్ లో నినాదాలు చేస్తే నినాదాలు చేయనీయలేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రజలకు తెలియజేయాలి. రాబో తరానికి రాజ్యాంగం యొక్క విలువలు, అంబేద్కర్ గురించి, మహాత్మా గాంధీ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో
ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కరీంనగర్లోని టవర్ సర్కిల్ సమీపంలోని న్యూ అన్నపూర్ణ కాంప్లెక్స్ పేరు తెలియని వారుండరు. ఈ పరిసరాలలో అనేక రకాల వ్యాపారాలు కొనసాగుతూ ఉంటాయి. వివిధ రకాల వ్యాపారులు నిత్యం తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ అన్ని రకాల వస్తువులను విక్రయిస్తూ ఉంటారు. కానీ వీరందరికీ గత కొన్నేళ్లుగా ఒక సమస్య వచ్చి పడింది. పలుమార్లు మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. టవర్ సర్కిల్లోని న్యూ అన్నపూర్ణ కాంప్లెక్స్ చుట్టూ అనేక రకాల వ్యాపారాలు కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ కోసం కొంత స్థలాన్ని సమకూర్చుకున్నారు. అయితే ఈ స్థలమే వారికి శాపంగా మారింది. నిత్యం నగరంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే వాహనదారులు, వినియోగదారులు ఇక్కడే తమ వాహనాలను పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే రోడ్డుపైన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు వేసే చెత్తతో నరకయాతన అనుభవిస్తున్నామని వ్యాపారులు చెప్తున్నారు. చిరు వ్యాపారులు తమ బండ్లపై వ్యాపారం చేసుకుంటూ మిగిలిన వ్యర్థాలను పారవేస్తూ ఉండడంతో అపరిశుభ్రత నెలకొందని అన్నారు. ఈ ప్రాంతమంతా మూత్ర విసర్జనశాలగా మారిపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నామని ఆయన పట్టించుకోవడం లేదన్నారు. గిరాకీలు వచ్చేందుకు వీలు లేకుండా పోయిందని, కిరాయి కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పశువుల పేడతో అధ్వాన్నంగా మారిందన్నారు. చెత్తా చెదారం మురిగిపోయిన వాటితో దుర్వాసనతో పాటు అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. ఇది అన్నపూర్ణ కాంప్లెక్స్లో మంచి ఆర్గనైజ్డ్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఈ పార్కింగ్ ప్లేస్ను చిన్న చిన్న కూరగాయలు, పండ్ల దుకాణం వాళ్ళు వచ్చేసి వాళ్ళ బండ్లు పెట్టి తర్వాత వాటిని వాళ్ళు మిగిలినవన్నీ పారేయడం వల్ల ఈ ఆవులు వచ్చి తినడంతో ఈ ఏరియా అంతా బాగా పాడైపోతుంది. దీని గురించి ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కానీ ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ లోపల మొత్తం తడకలు అడ్డం పెట్టేసిండ్రు. రోడ్లకు మొత్తం అడ్డంగా మొత్తం బండ్లు పార్కింగ్ కానీ ఇక్కడ కానీ ఒక్క వ్యవస్థ చక్కగా లేదు. మొన్న లాస్ట్ టైం ఒకసారి మా మున్సిపల్ కమిషనర్ మేడం వచ్చిండ్రు. వాళ్ళకు కూడా మా బాధలు విన్నవించినాము. కాకపోతే అంటే వారు చూసిరు చేస్తా అని చెప్పారు కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇది పరిస్థితి. ఇక్కడ ఘోరమైన పరిస్థితులు, ఒక్కొక్కరికి పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్ చేయబట్టి కస్టమర్లు రావడం బంద్ అయిపోయారు. ఇక్కడికి ఓనర్స్మే అందరము మా యొక్క విన్నపము ఏమిటంటే కరీంనగర్ నడిబొడ్డున ఉన్న పార్కింగ్ స్థలం అంటే వెహికల్ కానీ కస్టమర్ కానీ ఈజీగా పార్కింగ్లోకి రావాలి. ఇక్కడ ఉన్న ఏ దారి కూడా పార్కింగ్లోకి వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. దయచేసి పార్కింగ్కు వచ్చే దారులు ఏవున్నాయో అవి క్లియర్గా ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చూడగలరు. ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని తీసేయాలి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో చెత్త చెదారము, కుళ్ళిపోయిన చెరుకు బండి వేస్టేజ్, చాయ్ పత్తా, గ్లాసులు, టోటల్ చెత్త ఇక్కడ బారేస్తున్నారు. ఘోరమైన స్మెల్ వస్తుంది. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ స్వాముల భిక్ష 5వ రోజుకు చేరింది. కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కొత్తపల్లిలోని జయపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో డి సంపత్ కుమార్ కూతురు డాక్టర్ నేహారెడ్డి శిరీష అన్నదాతగా వ్యవహరించగా పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు, ఆంజనేయన్ భక్తులు పాల్గొన్నారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. దాదాపు 300 మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని అందించారు. 10 మంది మహిళా సేవకులు హాజరై సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్తో పాటు హనుమాన్ దీక్షాపరులు శంకర్, దశరథ్ రెడ్డి, ఎల్కపల్లి కొమ్రయ్య, మల్లేశం, కుమార్, రవి, సంద అశోక్, మనోజ్ కుమార్, పుస్తకాల ప్రవీణ్, కళారి సుధాకర్, శ్రీనివాస్ పటేల్, విజయ్ గౌడ్, గోవింద సేవా భక్తులు శారద, విజయ, రమ, సునీత, మహిళా సేవకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ స్వామి. ఈరోజు అన్నదానం 5వ రోజు. హనుమాన్ స్వాములకు 5వ రోజు అన్నదానం జయపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో. రోజు స్వాములు దినదినం అన్నదానానికి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇంకా ముగ్గురు నలుగురు దాతల సహకారంతో ఈ అన్నదానం కొనసాగుతుంది. మరి మనం 10th నుంచి 15th వరకు అనుకున్నాం. రేపు లాస్ట్ అన్నదానం. మళ్ళీ జయపాల్ గారిని సంప్రదించి ఈ ఫామ్ హౌస్ తీసుకొని మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతికి అప్పుడు కూడా అన్నదానం నిర్వహించాలనుకుంటున్నాం. ఈరోజు అన్నదాతలు డి నేహారెడ్డి, డాటర్ ఆఫ్ సంపత్, శిరీష, అలాగే ఇలా ముఖ్యులు ఇప్పుడు మనకు ఈరోజు చాలీసా చదివిన వారు ఎల్కపల్లి కొమ్రయ్య, పురంల శ్రీనివాస్, మల్లేశం స్వామి. ఎందుకంటే మరి ఇంకా దాతలు ఎవరైనా వచ్చినా అందరు సహకరించిన ఇంకా పెద్ద జయంతికి ఇంతకంటే బ్రహ్మాండంగా. ఎందుకంటే పాదయాత్ర చేసుకుంటే కొండగట్టుకు పాదయాత్ర పోయే స్వాములకు వివిధ గ్రామాల నుంచి, జిల్లాల నుంచి వస్తారు. ఖమ్మం నుంచి కానీ మన తెలంగాణకి వెళ్ళి ఇటు సైడ్కి వెళ్ళి పెద్ద జయంతికి వాళ్ళందరికీ అందరు దాతల సహకారంతో జయపాల్ రెడ్డి గారి ముఖ్యంగా మాకు చాలా మెయిన్ తనే సహకరించాడు. ఎమ్మెల్యే సంతోష్ అన్న కానీ.
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా అందించే ఉత్తమ జర్నలిస్టు ఉగాది పురస్కారానికి ప్రముఖ న్యూస్ ఛానల్ TV9కు కరీంనగర్ సీనియర్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్న సంపత్ కుమార్ ఎంపికయ్యారు. నిరంతరం అలర్ట్గా ఉంటూ పారదర్శకమైన వార్తా స్రవంతితో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్న సంపత్ కుమార్ గత 18 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్టుగా విజయవాడ వేదికగా పురస్కారాన్ని సంపత్ కుమార్ కు ప్రకటించారు. శ్రేయోభిలాషులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తున్న వారిని ఎదుర్కొని పోలీసులకు అప్పగించడానికి గ్రామాల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాలని మానకొండూరు సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలో జరుగుతున్న దొంగతనాలను ఎలా అరికట్టాలో మండలంలోని అన్నారం గ్రామంలో గ్రామ యువకులకు ఆయన వివరించారు. ప్రతి వేసవి కాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. దాన్ని నివారించడానికి గ్రామంలో సుమారు 10 మంది యువకులతో రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు 3 లేక 4తో గస్తీ నిర్వహించాలని చెప్పారు. గ్రామ రక్షక దళంగా చేయడానికి సిద్ధంగా ఉన్న యువకులు స్థానిక పోలీసులకు తెలియజేస్తే వారి పేర్లు నమోదు చేసుకుని ఐడి కార్డు, టార్చ్ లైట్, లాఠీలు అందజేస్తామని తెలిపారు. ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేసే ముఠాతో మండల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ యువకులకు సూచించారు. నివాస ప్రాంతాల్లో, గ్రామాల్లో గుర్తు తెలియని కొత్త వ్యక్తులు, అనుమానితులు ఏ వేషధారణలో ఉన్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువకులంతా గ్రామ రక్షక దళాలు ఏర్పాటై ఆయా గ్రామాల్లో రాత్రులు గస్తీ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ పోలీస్ అధికారి రమణయ్య, గ్రామ యువకులు, ప్రజలు తదితరులు ఉన్నారు. అంటే మన ఊరు మన సంరక్షణ అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద మన ఊరిని మనమే కాపాడుకుందాం. ఎవ్రీ సమ్మర్లో ఏంటంటే ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీ దొంగతనాలు అయితే ఉంటాయి. ఆ దొంగతనాలు కాకుండా రాత్రిపూట 12 నుంచి ఒక 3 గంటల వరకు ఎక్కువ దొంగతనాలు అదే టైం ఏంటంటే మనం 12 గంటల వరకు ఎవరో ఒకళ్ళు మూమెంట్ ఉంటుంది. జనరల్గా విలేజ్ వాళ్ళు అవుతుంది, బయట వాళ్ళు అవుతుంది 11-12:30 వరకు మామూలు అందరూ ఉంటారు. 12 గంటల తర్వాత మళ్ళీ ఎర్లీ అవర్స్ 4 o'clock మళ్ళీ అందరూ కొంతమంది అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు 4 గంటలకు లేస్తారు. ఈ 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో చాలా దొంగతనాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామరక్షక దళం ప్రతి విలేజ్లో గ్రామరక్షక దళాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఒక 3 లేదా 4 డే బై డే ఒక 10 మంది 20 మంది అయ్యారనుకోండి, ఒక 4 ప్రతిరోజు ఒక 3-4 గంటలు తిరిగే విధంగా ప్లాన్ చేసుకుందాం. వాళ్ళకి టార్చ్ లైట్లు, వాళ్ళకి వచ్చిన ఐడి కార్డు ఇస్తాం. కరీంనగర్ ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏకే ఫిజియోథెరపీ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. నగరంలోని శాస్త్రి రోడ్ సమీపంలోని ఏకే ఫిజియోథెరపీ హాస్పిటల్ను ప్రముఖ డైటీషియన్ దీప్తి చేతుల మీదుగా ప్రారంభించారు. సరోజినీదేవి హాస్పిటల్లో సేవలు అందించిన ఫిజియోథెరపీ శాలిని వైద్య సేవలు అందిస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఫిజియోథెరపీని అందుబాటులోకి తెచ్చామని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైటీషియన్ దీప్తితో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ శాలిని, నిర్వాహకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్ప ఆదివాసం, పూర్ణాహుతి హోమం లాంటి పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో దాత అక్కనపల్లి శ్రీనివాస్, సరస్వతి దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరశురాములు, కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నవగ్రహ దేవత
नमः తీస్తున్నా అన్న ఇట్లా పోయచ్చు బైక్లో పోయాను అట్లా పోయి ఏం కాదు గద్దే పొనుగోటి విమలాదేవి మురళీధర్ జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా నందిమేడారం గ్రామంలో సన్ రైజ్ హాస్పిటల్, స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, రక్త పరీక్షలు చేశారు. ప్రముఖ డాక్టర్లు డాక్టర్ కిరణ్, డాక్టర్ సురేష్, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ చిట్టి కార్తిక్, డాక్టర్ రాము, డాక్టర్ వంశీధర్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ రవికాంత్ల సమక్షంలో దాదాపు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పేషెంట్లకు గుండె స్కానింగ్, ఈసీజీ, గుండె వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం క్యాంపు మేనేజర్ కొత్తూరు రాజేందర్, కోఆర్డినేటర్ సతీష్, మార్కెటింగ్ మేనేజర్ బాలు, మార్కెటింగ్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.